హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే మనం రవ్వతో అండ్ కర్డ్తో ఊతప్పం ఎలా చేసుకోవాలో చూసుకుందాం. మనమైతే రవ్వ పిట్లు అని కూడా అంటాము. ఫస్ట్ అయితే మేము ఇక్కడ 1/2 kg రవ్వ తీసుకున్నాము. దెన్ ఇక్కడ కర్డ్ తీసుకున్నాము. కర్డ్ అయితే మేము కట్ చేసి గిన్నెలో వేసుకున్నాము, 1/2 kg కర్డ్. సో మా మమ్మీ అయితే ఇప్పుడు రవ్వలోకి పెరుగు వేస్తుంది. పెరుగు అయితే మనం ఇలా కొంచెం వేసుకున్నాము. నియర్లీ ఒక 3 స్పూన్స్ వేసాము మేము. ఆ స్పూన్తో, పెద్ద స్పూన్తో, ఇదైతే టీ స్పూన్ కాదు, కర్రీ స్పూన్తో మేమైతే 3 స్పూన్స్ వేసాము. దెన్ సరిపడా అంత సాల్ట్ వేసుకుంటున్నాము. ఇప్పుడైతే బేకింగ్ సోడా వేసుకుంటున్నాము సరిపడా అంత. బేకింగ్ సోడా తర్వాత మనం ఇలా మిక్స్ చేసుకుంటున్నాము. కొన్ని వాటర్ యూజ్ చేస్తున్నాము. ఒకటేసారి మొత్తం వేసేయొద్దు, కొన్ని వేస్తూ కలుపుకోవాలి. మాకు ఒకటేసారి వాటర్ వేసుకుంటే ఉండలు కడుతుందండి. అందుకే కొంచెం వాటర్ వేసుకుంటూ మనం స్మూత్గా ఇలా రవ్వని కలుపుకోవాలి. సో గైస్, మా మమ్మ అయితే ఏం చెప్తుందంటే, సడన్గా ఒకటేసారి వాటర్ వేస్తే ఉండలు కడుతుంది, సరిగా కలుపుకోరాదు. కొంచెం వాటర్ వేస్తే మనకి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది, ఉండలు కూడా ఏమి ఉండదు అని చెప్తుంది. నానబెట్టుకోవాలి. ఇలాగే ఒక 10 minutes అయితే మనం పక్కన పెట్టుకుంటున్నాము. హే గైస్, మనమైతే 10 minutes పక్కన పెట్టుకున్న రవ్వ ఇంకా కర్డ్ని ఇప్పుడైతే మిక్సీ చేసుకుంటున్నాము. మిక్సీ కొంచెం వాటర్ వేసి చేసుకుంటున్నాము. మనమైతే ఇంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకుంటున్నాం రైస్. తర్వాత మనమైతే జీలకర్ర, దెన్ మనమైతే కాజు వేసుకుంటున్నాము. మిర్చి చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాము. దెన్ ఆనియన్స్, తర్వాత క్యారెట్స్. ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకుంటున్నాము.